ఇదైతే అందరూ నిలబడతారు. మీరు సైడ్ సైడ్ రండి. కొంచెం ఇట్లా తిరుక్కోండి అన్నా, ఇట్లా తిరుక్కోనా కొంచెం అక్క ఇట్లా తిరుక్కోండి కొంచెం ఎన్నికి అక్క ఎన్నికి నాయకత్వం ప్రభావ చౌదరి నాయకత్వం ప్రభావ చౌదరి నాయకత్వం ప్రభావ చౌదరి నాయకత్వం జై తెలుగుదేశం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే క్రియగం స్మరామి. సుమూర్తే సావధాన సురజ్ఞాస్తావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే క్రియగం స్మరామి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. కమలార్చితం ప్రజ్వలం వస్తు. ఓం అగ్నినాగ్నిస్సమిధ్యతే కవిర్గృహపతిర్యువాస్య దేవస్య పురతో దీపం. లేడీస్ దేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదమర్చనం సమర్పయామి. ఆవాహితానం దేవతాభ్యో నమః. మనసాభీష్ట ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. గణాధీం పూర్వముచ్చార్య వర్ణాధీం తదనంతరం
अनुस्वारः परतरः अर्धेन्दुरसितं दारेण बुद्धौ ॐ नमो राजपते नमो गणपते नमः प्रथमपदे नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपते नमः देव्यो देवताभ्यो नमः मनसा प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि अथ श्रीराजनान्दरिशयामि नीराजनान्दरिशयामि देवता रक्षान् धारयामि लक्ष्मीरमण गोविन्द वीरारमण गोविन्द పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం అనేది పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇదే విధంగా 50 డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలనేది ప్రభాకర్ చౌదరి అన్న ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి మాది తమ్మినేని వేణు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. తర్వాత ఈ క్లస్టర్లో ఈ యూనిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ యాదవ్ అందరూ కలిసి ఈ లోకల్ అందరూ కలిసి ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ప్రభాకర్ చౌదరి అన్న గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు అన్ని పనులు కూడా వదులుకొని మరి రావడం జరిగింది. మరి కొంతమందికి అపోహలు ఉన్నాయి. పార్టీ టికెట్ ప్రభాకర్ చౌదరి గారికి వస్తుందా రాదని. 100% చెప్తున్నాం, ప్రభాకర్ చౌదరి గారికే టికెట్ వస్తుంది. ఎవ్వరూ కూడా ధైర్యపడాల్సిన పని లేదు. జనసేన ఇంకోటి అందరూ కలిసి పనిచేస్తాం, కానీ టికెట్ అనేది 100% కూడా ఆయనకి వస్తుంది. ఎక్కడ ఏ కార్యకర్త కూడా అధైర్యపడాల్సిన పనే లేదు. ఎందుకు చెప్తున్నామంటే దాదాపు 4.5 సంవత్సరం నుంచి ఈ 4.5 సంవత్సరాల్లో పార్టీ కష్టకాలంలో మరి అందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారు. ఈరోజు ఫ్లెక్సీలు వేసుకునో మా దగ్గర డబ్బులు ఉన్నాయని లేకుంటే ఏ రోజు పార్టీకి పనిచేయని వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మాకు టికెట్ అంటే వాళ్ళందరికీ వచ్చే పరిస్థితి లేదు. మన పార్టీ అధిష్టానం కూడా వాళ్ళందరినీ పరిగణలోనికి కూడా తీసుకోవడం లేదు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఊరికే ఫ్లెక్సీలు వేసుకోవడం, మేము ఉన్నామని చూపించడం జరుగుతుంది. మీరందరూ గమనించండి, 4.5 సంవత్సరం నుంచి ఈ వ్యక్తులు ఎవరైనా కూడా ఈరోజు ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా? మరి ఏ రోజైనా పనిచేశారా? కష్టకాలాల్లో ఉన్నాం. అన్నీ కూడా ప్రభాకర్ చౌదరి అన్న ఆడపిల్లలకి అందరికి కూడా కేసులు పెడితే, మరి నాన్ బెయిలబుల్ కేసులు పెడితే వాళ్ళందరినీ కూడా సేవ్ చేసి దాదాపు 15-20 రోజులు వాళ్ళను పక్కన తరలించి వాళ్ళందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చిన ఘనత కూడా ఆయనది. మరి ఇటువంటి వ్యక్తిని నాయకునిగా మనం తీసుకోవడం అందరికి కూడా కావాల్సిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని కాదని ఎవరో వస్తారంటే ఈరోజు కార్యకర్తలంతా కూడా మాకుమ్మడిగా అందరూ కూడా అన్నకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం కూడా పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాడు. 6 ప్యాకేజీతో మొన్న రిలీజ్ చేయడం. వాటన్నిటి కూడా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మనమందరూ కూడా ప్రచారం చేయాలి. ఈ వార్డులో కూడా వేణుతో సహా మరి బంగినాగా కావచ్చు, రామాంజీ అబ్బాయి కావచ్చు, అందరూ కూడా పనిచేశారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో దాదాపు 60 to 70% కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 రోజులు ఉంది. సైనికులుగా పనిచేద్దాం. ప్రభాకర్ చౌదరి అన్నని ఇక్కడ గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనంతపురం అర్బన్ 26వ వార్డు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ వచ్చేసిన మన ముఖ్య అతిథి ప్రభాకర్ చౌదరి అన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యాలయం ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డులో అయితేనేమి ఈ సరౌండింగ్ ప్లేసెస్లో మనకంటూ ఒక కార్యాలయము నలుగురు వచ్చి కూర్చొని ఇక్కడ పార్టీ గురించి పార్టీ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలి. అక్కడే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పార్టీలో చైతన్యం చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో కానీ అందరినీ కలిసి ప్రతి ఒక్కరిని
మన తెలుగుదేశం పార్టీలో అలాగే ఇప్పుడు మన జనసేన అందరినీ కలుపుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్నగారు సూచన మేరకు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు పవన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అనంతపురంలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులలో ప్రతి వార్డులోనూ ఈ తమ్మినేని వేణు గారి ఇన్స్పిరేషన్తో ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం అందరికీ నా విన్నపంగా విన్నవిస్తున్నాను. దయచేసి కొద్దిగా తప్పు ఒప్పులు ఉంటాయి, చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయని చెప్పి ఆలోచించుకోకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు మనం వార్డులలో మనం ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే అందరూ కూర్చొని సకలంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇంకో విషయం, అందరూ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి ఇదే సినిమా టికెట్లు కాదు అందరికీ ఇవ్వడానికి. అనంతపురం అర్పణ చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఒక ప్రభాకర్ చౌదరి గారితో సాధ్యమవుతుంది. ఈ ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ కన్ఫామ్. ఎవరి మనసులోనూ ఎటువంటి విభేదాలు ఉన్నవన్నీ తొలగించుకొని అన్నకి పని చేద్దాం. అన్నని గెలిపించుకుంటే అనంతపురం నగరపురం ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానం నిలిపే పరిస్థితి అన్నగారు ఒక్కటే సాధ్యమవుతుంది. అన్నగారికి టికెట్ వచ్చేది కన్ఫామ్. అన్నగారి వెనకాల మనం అందరం కలిసి నడుద్దామని చెప్పేసి ఈ విధంగా విన్నవించుకుంటున్నాను. ఈరోజు సమావేశానికి చీఫ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ చౌదరి గారికి, ఆదినారాయణ గారికి, సరిపోటు గారికి, వేణుగోపాల్ గారికి, సుధాకర్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 50 డివిజన్లలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం అనేది ఏ నియోజకవర్గంలో కూడా జరిగి ఉండదు. మరి ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచే విజయం స్టార్ట్ అయిందని నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అందరూ కలిసి పని చేసుకుందాం, మన అన్నలు గెలిపించుకుందాం. అందరూ అసెంబ్లీ పంపిస్తాం. ఖచ్చితంగా మనం అందరూ కొన్ని మనం పార్టీ చేసుకుని మన చంద్రబాబు నాయుడే 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు కనబడాలా. 175 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అనుకుని మనం చేసి గెలిపిస్తే మనకు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతున్నామని తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం, అస్సలాము అలైకుం. దాదాపు ఒకే పార్టీ ఈ అనంతపురం నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలు ఏలింది. అనంత అభివృద్ధి అనేది ఎక్కడ చెందలేదు. 1995లో ఒక యువకుడు, ఆయనే ప్రభాకర్ చౌదరన్న గారు మొట్టమొదటగా చైర్మన్గా అయ్యి మన అనంతపురంని రాష్ట్రంలోనే అందరూ మన కళ్ళ చూసి ఇక్కడ నేర్చుకొని పోయి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి పనులు ఎలా చేయాలని ఒక నిదర్శనంగా నిలిచిన మన ప్రభాకర్ అన్నను పార్టీని బలోపేతం చేసి ఇప్పుడు రాబోయే తరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండాలంటే కేవలం అది ప్రభాకర్ అన్నతోనే సాధ్యం. ఆయనే మాకు దిశగా పార్టీని ముందు నడిపించినారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా ఇక్కడ ప్రతి డివిజన్ ఈ తమ్మినేని వేణుగోపాల్ అన్నగారు చాలా ఈ పార్టీ ఆఫీస్ చూస్తా అంటే 50 డివిజన్లో కూడా వచ్చిన వాళ్ళంతా అదే డిస్కషన్ చేస్తున్నారు. మనమంతా ఇలాగే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక కార్యాచరణ ఎలా మనం ముందుకు తీసుకుపోవాలనేది డిస్కషన్ చేసి పెద్ద ఆయన ప్రభాకర్ చౌదరి అన్నతో ఒక మాట మాట్లాడి దాన్ని ముందు నడపాల్సిగా అందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి 22వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము అన్ని డివిజన్లో కూడా 50 డివిజన్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. దాదాపు 2 పంచాయతీల్లో కూడా ఆల్రెడీ అన్నగారు ఆదేశాల మేరకు 2 పంచాయతీలు కూడా పార్టీ ఆఫీసు రన్నింగ్లో ఉంది. ఇంకా 2 పంచాయతీలు కూడా అది కూడా త్వరలో కూడా మేము కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఏం ఆలోచన లేదు. ఈరోజు అనంతపురం అర్బన్లో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా పార్టీ క్యాడర్ ఇంత పటిష్టంగా అంటే దానికి కారకుడు ఒకే ఒక నాయకుడు అంటే ప్రభాకర్ చౌదరి అన్న గారే. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిపక్వత్వం కూడా ఆయన అనుసరించి జరుగుతుంది. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన లేదు. రాబోయే రేపు వచ్చే టికెట్ ప్రభాకర్ చౌదరికి అన్న అడుగుజాలు నడుస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు సమాయత్తం కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ప్రభాకర్ చౌదరి. నగరాధ్యక్షురాలు జయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి మరియు తోటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు 26వ డివిజన్లో
పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి కార్యకర్త ఎంత కష్టపడినారో అనే దానికి ఒక నిదర్శనం. ఆడపిల్లల మీద అయితే ఏమి, ఏకంగా నాయకుల మీద అయితే ఏమి, ప్రతి ఒక్కరి మీద ప్రతిపక్ష నాయకుడైన ప్రతిపక్షం వాళ్ళని అణిచివేయాలన్న ధోరణితో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడో ఇక్కడున్న అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఆయన ముందు ఎంపీగా చేసినారు, ఆయన తండ్రి ఎమ్మెల్యేగా చేసినారు. అవన్నీ కూడా మర్చిపోయి నేను అనంత అభివృద్ధి నేనే చేశాను అని ఆయన నేను సిద్ధం అని వార్డులలోకి పోయి చెప్పుకుంటున్నాడు. మరి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా, నేను సిద్ధం అంటే దేనికి సిద్ధం వాళ్ళు అని చెప్పి మేము కూడా ప్రశ్నిస్తున్నాము. ఏం చేశాను అనంతపురానికి? ఆ రోజు మా నాయకుడైనటువంటి ప్రభాకర్ చౌదరి గారు నిధులు తీసుకొని వస్తే గడ్కారీ దగ్గరికి వెళ్ళి అది బ్రిడ్జ్ తయారైంది, ఆ బ్రిడ్జ్ నేనే వేశాను అనే సంకలు గుద్దుకుంటున్నాం. మేము కట్టిన బ్రిడ్జ్ కూడా మీరు మళ్ళీ అంబేద్కర్ గారి పేరు మార్చి పెట్టారు. అంటే ఇక్కడే తెలుస్తుంది ప్రజల్ని మీరు ఎలా మభ్య పెడుతున్నారు అని. ఇదొక్కసారి ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా రాబోయే ఎలక్షన్లో ఏ నాయకుడికైతే ఓటేస్తే ప్రజలకు మేలు చేస్తారు అనేది చెప్పి గుర్తించుకొని దయచేసి మనమందరూ ఇంటింటికి కూడా వెళ్ళి బాబు గారు చేసిన అభివృద్ధి పనులు ముందు మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఒక కార్పొరేటర్గా పని చేసాం, ఎంతసేపు ఉన్నా మా వార్డులో మేము పెన్షన్లు ఇప్పించామా, కార్డులు ఇప్పించామా ఇవి చూసుకున్నాం. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు అని చెప్పలేకపోయినాం ప్రజలకు అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను ఎందుకంటే మేమే అభివృద్ధి చేసినాం, ఇదే అభివృద్ధి అనుకున్నాం. కానీ అన్న చేసిన పనులు ఏ ఒక్కటి మనం జనాల్లోకి తీసుకుపోలేకపోయాము అనేది నిజం. అది ఇప్పటికైనా సరే ఇక్కడున్న కార్యకర్త ప్రతి ఒక్కరూ రోజుకు మనము ఇప్పటికి 74 రోజులు ఉంది, రోజుకు ఒక్కరు ఖచ్చితంగా ఒక 100 ఇళ్ళు తిరిగితే ఇక్కడున్న వాళ్ళలోనే మనం ఎన్ని ఇళ్ళు కవర్ చేయొచ్చో చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు పోవాల్సిందిగా రాబోయే ఎలక్షన్లో ప్రభాకర్ చౌదరి అన్నని గెలిపించుకునేది ఒక సంకల్పంగా నిరూపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సభకు నమస్కారం. ఈరోజు ఎంతో సుదినం. వేణుగోపాల్ గారు 26వ డివిజన్ అధ్యక్షుడైన తర్వాత ఈ ప్రాంతంలో ఉంటున్న సీనియర్ నాయకులను, అదేవిధంగా గత 4-5 ఎలక్షన్స్లో కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళకు కూడా పేరున స్వాగతం సుస్వాగతం. ఇందాక చాలామంది కూడా వక్తలు మాట్లాడారు. అనంతపురం తెలుగుదేశం పార్టీ గతంలో చాలా పర్యాయాలుగా అన్ని ఎలక్షన్లు చూసాం, చాలామందిని చూసాం. ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతిపక్షంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియంతృత్వ ధోరణిని కూడా ఎదిరిస్తూ ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా ఎదిరించి ఇంతకాలం కూడా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ అందరం కూడా పనిచేశాము అని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే రాబోయే ఎలక్షన్లో మనకు చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారిని కూడా మనము ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా. చాలామంది ఎన్నికల్లో టికెట్లు అడుగుతారు. ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పని చేస్తున్నారో, ప్రజల్లో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా కష్టపడి పనిచేసాం. ఆయన ఆదేశాల మేరకు, ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడ్డాం. కాబట్టి రాబోయే ఏ పరిణామాలు వచ్చినా కూడా, ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా ఈ ఎమ్మెల్యే పోస్టుకు మీరు తగరు, ప్రభాకర్ చౌదరి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలా, ఆయన్నే గెలిపించుకుంటామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా నోరు మెదపాలా. మనందరం కూడా ముందు దశలో ఉండాలా, ఆయన వెనకాల పెట్టాలా. ఎందుకంటే అనంతపురం నగరానికి, అనంతపురం నియోజకవర్గానికి ఆయన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో సైనికులుగా పనిచేసి ఈయనను ఇక్కడ గెలిపించుకుందాం. పార్లమెంటు టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ఆ పార్లమెంటు టికెట్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకుందాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందాం. జనసేన పార్టీ కూడా మనకు మిత్రపక్షం. మేము పనిచేస్తున్నాం కాబట్టి
మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా అని కూడా మేము ప్రయాసపడుతున్నాం, అడుగుతున్నాం. మీరు ఇంకో విధంగా భావించక మేము అందరం కలిసి కూడా అనంతపురం నియోజకవర్గంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓడించడానికి సమాయత్తమైదామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై తెలుగుదేశం. సభకు నమస్కారం. మరి 26వ డివిజన్ పార్టీ ఆఫీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే గారికి, నా తోటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు పేరు పేరు అందరూ తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే మనమందరము ఏకతాటిగా కష్టపడి పనిచేసి 74 రోజులు మనము ఏ విధంగా పనిచేస్తామనేది ఈ 4 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ 74 రోజులు పనిచేయడం ఒక ఎత్తు. మరి అనంతపురానికి అభివృద్ధి అంటే మారు పేరు ప్రభాకర్ చౌదరి గారు. ఆ ప్రభాకర్ చౌదరి గారు లేకపోతే అభివృద్ధి ఇంకో 20 ఏళ్ళు ఎన్నికిపోతుంది. రాష్ట్రంలో కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంకో 30 ఏళ్ళు ఎన్నికిపోతుంది. కాబట్టి మనమంతా కష్టపడి ఇక్కడ అనంతపురాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని మనం గెలిపించుకోవాలా. మరి రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలా. ఈ సైకో ప్రభుత్వాన్ని, దుర్మార్గ ప్రభుత్వాన్ని మనమంతా మూకుమ్మడిగా కలిసి ఈ ప్రజా ఆయుధం అయితే ఏదైతే ఉందో ఓటు రూపంలో మనము బటన్ నొక్కాలా. ఎంపీకి ఒక బటన్ నొక్కాలా, ఎమ్మెల్యేకి ఒక బటన్ నొక్కాలా. ఆయన బటన్ నొక్కడు కార్యక్రమం నేను 200 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నొక్కాలంటున్నారు. అది తప్పు. మేము నిన్ను దించడానికి నీ దుర్మార్గ పరిపాలన మాకు అవసరం లేదని చెప్పేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, రైతులు, మహిళలు, మరి ప్రజాస్వామ్యవాదులు, మళ్ళీ ఉద్యోగస్తులు అందరూ కంకణ బుద్ధలై ఈ రాష్ట్రాన్ని తిరిగి మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకు ధన్యవాదాలు సెలవు. ఎందుకంటే ఈరోజు 26వ డివిజన్లో ఈరోజు పార్టీ కార్యాలయం మరి ఈరోజు ఓపెన్ చేసుకోవటం, మాజీ శాసనసభ్యులు, కాబోయే శాసనసభ్యులు, అనంతపురం అభివృద్ధి పథకంలో నడిపించిన మనందరి నాయకుడు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాతోటి రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ గారికి, అదేవిధంగా అందరికీ ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది ఎన్నో అనుకున్నా కాబోయేది వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతమంది ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడికి ప్రభాకర్ చౌదరికి ఉండే సంబంధాలు ఆయన చూసుకుంటాడు. 2024లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తున్నా. ఎవడో పెక్చులు కడతాడో, ఎవడో సోషల్ మీడియాలో పెడతాడో, ఎవడో కౌంటర్ ఇస్తా, ఎన్ని వదిలిపెట్టండి. అనంతపురంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అనంతపురంలో చూసాం. దానికి అండగా మన కోఆపరేషన్ చేసి ఏ విధంగా కరోనా మహమ్మారి వస్తే ఏ విధంగా ప్రజలను రక్షించుకోవడానికి అది చాలా కీలకమైన సమయం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అటువంటి పరిస్థితులు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండి మిగతా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత. ఏ విధంగా మీరు ఆ ప్రజలను రక్షించుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో మీకుండే సంబంధాలలో కూడా ఎవరైతే ప్రజలను కాపాడడానికి మీరు కూడా కృషి చేయాలని సూచనలు సలహాలు ఇచ్చి మెడిసిన్ అందించిన చరిత్ర ప్రభాకర్ చౌదరి దాన్ని కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రకరకాలుగా రెడ్ జోన్లలో కూడా నిత్యవసరుకులు కానీ, కూరగాయలు కానీ, తాగడానికి నీళ్లు కానీ బయటికి రాలేనప్పటికి కూడా బయటికి రాలేనప్పటికి కూడా వాళ్ళకి ప్రజలకి మెరుగైన సదుపాయాలు అందించి ప్రజలను రక్షించండి, ప్రజలను కాపాడండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పిన వ్యక్తి ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఎంతమంది వాకిలేసి దాక్కున్నారు. హైదరాబాద్లో పోయి ఏసీ హోటల్లో కూర్చున్నారు. మంచి మంచి ప్యాలెస్లోకి వెళ్ళిపోయినారు. ప్రభాకర్ చౌదరి ఇక్కడనే ఉండి అనంతపురంలో నగరంలో ఉన్న ప్రజలకి అన్ని పావని హాస్పిటల్ కానీ, క్రాంతి హాస్పిటల్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్ ఇక్కడ ఫోన్ చేసి ఎవరు వచ్చినా బెడ్ ఇవ్వండి. అదేవిధంగా ఆర్డిటీ హాస్పిటల్కు ఆయనకునే సంబంధాలలో ఆ రోజు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి. మరి పార్టీ కార్యక్రమాలలో మరి ఆ రోజు సభ్యత్వం చేయాలంటే చాలా కష్టంతో కూడుకునేది. ఒక్క నిమిషం, చాలా కష్టంతో కూడుకునేది. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలంటే గతంలో ఏదో రాసి అటు ఇచ్చేసేవాళ్ళు. మరి దాదాపు
60 లక్షలు 60,000 సభ్యత్వం చేపించిన మన అందరి దగ్గరికి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఆ నాయకులంతా ఏడపోయినారు. అప్పొద్దు సభ్యత్వం చేయాలని తెలుదా? ఇదే మీ కర్మ. ఈ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ ఏ విధంగా పనిచేసాం కార్యకర్తలు. ఇక్కడ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, తెలుగు యువత ఉంది. వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఈరోజు మరి భవిష్యత్తు గ్యారెంటీ కానీ మరి ఆ రోజు పోతే గ్రామ వాలంటీర్లు మనకి పోతే మెసేజ్ ఇచ్చే పరిస్థితి. ఈరోజు పోతానే మన వాళ్ళందరూ కూడా ప్రతి గడపకు పోవాలా. దాదాపు 66,000 ఇండ్లు ప్రతి ఒక్కరు అనంతపురంలో ఉండి ప్రతి ఒక్క ఇంటికి పోయి బాబు సురుకి భవిష్యత్తు గ్యారెంటీకి ఓటీపీ కానీ బాటంలో కానీ అనేక విధంగా ఓటర్ వెరిఫికేషన్లో కానీ రకరకాలుగా పనిచేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ సారథ్యంలో. మరి ఈరోజు ఎవరో వచ్చి ఏదో పొడుస్తాం గెలుస్తామంటే సగించేదే లేదు. ఏకైక నాయకుడు జనసేన పార్టీని మేము కూడా ఒప్పిస్తాం, వాళ్ళు కూడా సహకరించాలా. అనంతపురం మళ్ళా అభివృద్ధి చెందాలంటే ఇటువంటి అనంత వెంకటరామరెడ్డి పారదోలంటే వైఎస్ఆర్ పార్టీ గులపేట అని చెప్పాలంటే సమర్థమైన నాయకుడు, మరి ఒక ముందు చూపు ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి. ఎవరో పోయి దాంకుంటారో ఇంకొకరి దగ్గర ఉంటే కాదు, నిలబడి ప్రజల కోసం మహిళల మీద కేసులు పెడితే మన అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి మీద మన అమ్మ భువనేశ్వరం మీద మాట్లాడితే మహిళలు అట్టయి వాళ్ళు బాధపడి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళందరినీ కూడా జైలు పంపిస్తే వాళ్ళ మీద ఇబ్బంది పెడితే 60 రోజులు ఎక్కడ పెట్టి కండిషన్ బెయిల్ తెచ్చిన చరిత్ర వైకుంఠ ప్రభాకర్ చౌదరి. మరి ఆ నాయకులంతా ఎవరు పోయినారు? ఇక్కడ లోకలే కదా. మరి ఆ పొద్దు కార్యకర్తలు కాపాడుకోవాలి కదా, మహిళలు కాపాడుకోవాలి కదా, మా యొక్క కార్యకర్తల్ని కాపాడుకోవాలి కదా. అనేక ఇబ్బందులు పెట్టి అనేక కేసులు మోసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బలంగా ఉన్నదంటే అది వైకుంఠ ప్రభాకర్ చౌదరి. అంతెందుకు మన నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే ఎవరు కానీ ఒక 100 మందితో ఒక 50 మందితో ఒక ధర్నా చేసేకి రోడ్డు మీదకి రాకపోతే ఆయన ఒక స్వయం కృషితో ఇక్కడ అనంతపురంలో దాదాపు 10,000 మందితో మరి సప్తగిరి నుంచి టౌన్ క్లాక్ వరకు ర్యాలీ చేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి. ఎన్ని కేసులైనా పెట్టండి, ఎంతమంది అరెస్ట్ చేయండి, మేము ర్యాలీ చేస్తాం. మా నాయకుడు అక్రమంగా అరెస్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు, ఆయన వదిలిపించేంత వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పిన ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి. మేము ఆయనకు అండగా ఆయనకు తోడ ఎక్కువనే మహిళలు కానీ ఎక్కువనే తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ పత్రికలు కానీ అన్ని సహకరించాయి. ఈ రోజు అనంతపురంలో బలంగా తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఎవరిని పెట్టినా ప్రభాకర్ చౌదరి 50,000 మెజార్టీతో గెలిచి చూపిస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ తప్పకుండా అధినేత నారా చంద్రబాబు నాయుడు మన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు ఆ విషయం వాళ్ళు చూసుకుంటారు. తప్పకుండా టికెట్ వస్తుంది, గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నదని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళకి పెద్దలకు చిన్నలకి మాకు 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్న దానికి కూడా క్షమించాలని కూడా కోరుకుంటూ సెలవు. ఆయన ప్రభాకర్ చౌదరి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు. వక్తలు వారి ఆలోచనని అభిప్రాయాల్ని తెలియజేశారు. మీ అందరికీ చెప్తున్నా, మనం మళ్ళీ ఎన్నికల్లో పోటీ పెడుతున్నాం, దాంట్లో అనుమానం ఎవరు పెట్టుకోవద్దండి. పార్టీ పరంగా నేను మరి పార్టీ అధిష్టాన వర్గం మాట్లాడుకుంటాం. తర్వాత ఒకటి ఆలోచించాలి. మీకు బాధ ఉండొచ్చు, 4.5 సంవత్సరాలు పనిచేసాం, కేసులు పెట్టించుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టాం పార్టీ కార్యక్రమాలకి అనేటువంటి చాలామంది కూడా ఉంది. చాలామంది కార్యకర్తలు కూడా ఏదైనా ప్రోగ్రాం పిలిస్తే పనులు ఇచ్చి పెట్టుకొని ఆటోలో వస్తే నేను ఆలోచించేవాడిని, వీళ్ళు 100-200 ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఈ భారం అంతా రేపొద్దున ఎట్లా తీర్చుకోవాలా వీళ్ళ రుణం అని కూడా అన్నిత్యం నేను ఆలోచిస్తున్నాను చాలామంది విషయాలు. అంటే కార్యకర్తలు బాధ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఏదేమైనప్పటికీ రేపు తప్పకుండా పనిచేసిన కార్యకర్తలు ఎవరిని కూడా విస్మరించడం లేదు. మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలాసార్లు చెప్పాను, మీడియా ముందు కూడా కొన్ని చెప్పలేను కాబట్టి మనం ప్రజల కోసం బాగా పనిచేసాం.
కొంత కార్యకర్తల్ని కొంతమేర పట్టించుకొని చాలామంది పార్టీ నేతలు పట్టించుకోలే. రేపు ప్రజలు కార్యకర్తలు సమానంగా చూసుకొని ముందుకు పోయే పరిస్థితి ఆలోచనతోనే మనం ఇక్కడికి రావాలి. తర్వాత రేపు పొద్దున నగరపాలక సంస్థ కానీ కూడా మీకు ఒక ఆయన అడిగాడు, మేము ఇట్లా పని చేస్తున్నాం, రేపు నగరపాలక సంస్థలు కూడా ఎవరైనా డబ్బులు పెట్టే వాళ్ళు వస్తారంటే నేను ఒకటే చెప్పాను, డబ్బు అనేది ప్రామాణికం కానే కాదు తెలుగుదేశం పార్టీలో. రేపు ఎన్నికల్లో కూడా ఎవరు పని చేశారో బాగా ఎవరికి మంచి పేరు తెచ్చుకొని కష్టపడ్డారో వాళ్ళు ఎవరిని విస్మరించే ప్రశ్న లేదు. వాళ్ళనే మనం తిరిగి, ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు, 2004లో చూశాను నేను. మన కష్టపడి చేసిన తర్వాత ఆ రోజు లేకపోతే అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు పని చేశారో ఎవరు ఏ స్థాయిలో అవకాశాల వల్ల వాళ్ళకే చేస్తాం. చాలామంది వస్తూ ఉంటారు, కానీ టికెట్ అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికైనా ఆశలు ఉంటాయి, నేను ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలని. వాళ్ళ అభ్యర్థిత్వం పరిశీలించడం చెప్పడం కూడా తప్పు లేదు. కానీ వాళ్ళు మనల్ని కించపరిచేదట్లా పోస్టులు పెడితేనో కించపరిచేదట్లా మాట్లాడితేనే బాధపడుతున్నాం తప్ప, ఎవరైనా రాజకీయాల్లో నేను కావాలి అనేటువంటి ఆలోచన రావడంలో మనం కూడా దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే కోరుకోవడంలో రాజకీయాలు ఎదగాలని కోరుకుంటే తప్పులేదు. కానీ ఆ విధంగా కాకుండా పని చేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని విస్మరించే రీతిలో మాట్లాడితే మళ్ళీ పని చేయాల్సింది మనమే. నిజంగా వాళ్ళు టికెట్ తీసుకుని గెలవాలనుకుంటే మనంతా పని చేసి తప్ప గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ విధమైన ఆలోచన మంచిది కానీ మాత్రమే మనం చెప్పాం. ఏదేమప్పటికీ పార్టీ చూసుకుంటుంది, నేను చూసుకుంటాను. దీని గురించి ఇంకెక్కడ ప్రస్తావన కూడా తేవద్దండి. ఫ్లెక్సీలు ఎవరైనా కడితే చాలా మంచిదే. మనకంటే మన పార్టీ కూడా బయట చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, పసుపు గుర్తు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. మీరు కూడా ఒకటి ఆలోచించాలా, పోలీస్ స్టేషన్లోనూ వైఎస్ఆర్సీపీ దృష్టిలో అందరూ కూడా వీళ్ళు ముద్ర పడిపోయినాం మనం అంతా వీళ్ళు ఈ పార్టీ అని. వీళ్ళు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ముద్ర పడాలా. ఎందుకంటే రేపు ఆ గవర్నమెంట్ వేస్తే ఆ గవర్నమెంట్లో పని చేయించుకునే అవకాశం లేకుండా ఇప్పుడు ముద్ర పడడానికి కూడా మనకి ఇదంతా దోహదపడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా రాని ముద్ర వేసుకొని వాళ్ళు కూడా మన పార్టీ అనేటువంటి నాయకులుగానే రాని వస్తే 10 మందిలో కూడా ఆ చర్చ కూడా జరగాల. దాని గురించి ఎలాంటి అనుమానం కూడా పెట్టుకోవద్దండి. నేను పార్టీ చూసుకుంటాం. మరో ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు ఈ కార్యాలయాన్ని పాపం వ్యయ ప్రయాసాలకు వచ్చి వేణు నేనే అడిగాను, సుధాకర్ వీళ్ళంతా వస్తే ఒకటి కార్యాలయం ప్రతి చోట పెట్టాలంటే స్థలం తీసుకొని సొంత డబ్బు ఖర్చు పెట్టి పెట్టాడు. అట్టహాసంగా డ్రమ్లో అవి ఇవి పెట్టాల్సిన అవసరం లేదు. మనకి అన్నిటికంటే గుడ్ న్యూస్ ఇక్కడ పెట్టాడు. మనం పీస్ మెంబర్ వెంకటరామరెడ్డి ఇంటి పక్కన ఆ పాత నాడు క్లబ్ ఎట్లుంది, ఈరోజు అట్లా చేసాం, మనం ఎట్లా చేసాం. కింద కల్లు సుబ్బారావుది మ్యూజియం 7 కోట్లు శాంక్షన్ చేస్తే ఈరోజు కూడా కంప్లీట్ కాదు. R&B దగ్గర ఆ డిజైన్ అదే, రేపు వచ్చినా కూడా అట్లే వస్తుంది బిల్డింగ్. ఇట్లా ప్రతిదీ కూడా శిల్పారామం కానీ ఇవన్నీ కూడా వరదల విషయంలో కానీ మనం ఎడ్యుకేట్ చేయాలి. దీనివల్ల 10 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే ఉపయోగంగానే ఉత్తరత్ర కాదు. రేపు మనం కూడా ఎన్నికల్లో పోయినా ఎక్కడ పోయినా కూడా జనాన్ని ఒప్పించి మెప్పించే పరిస్థితి. మొన్న రాత్రి ఆకస్మికంగా ఈ మరొకమ్మ డ్రైను ఈ అశోక్ నగర్ బ్రిడ్జ్ ఉంది. మీరందరూ కూడా చాలామంది చాలాసార్లు చెప్పాం. మనం శాంక్షన్ చేసాం అమృత్ కింద చేసి మొత్తం కాంక్రీట్ పనులు త్రివేణి వరకు వేయాలని చెప్పి పెడితే ఆ కాంట్రాక్ట్ టెండర్ని ఎన్నికలు వచ్చేసాయి. కాంట్రాక్ట్ టెండర్ ఎవరికైతే అవార్డు అయిందో హైదరాబాద్ బెదిరించి పంపించేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ ఇచ్చి కలవట్లు కడుతున్నాం. అశోక్ నగర్ బ్రిడ్జ్ కట్టినా కలవట్లు కడుతున్నాం. అంటే ఏమి ఆదాయం కోసం తప్ప అది మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి. దాన్ని చూసి ఓ రోజు ధర్నా చేద్దామా దీక్ష చేద్దామని పోతూ అందరూ కూడా నాతో పాటు చాలామంది వచ్చారు. టీ స్టాల్ దగ్గర పోయాం. నగర మేయర్ వాసీము కార్పొరేటర్లు వచ్చారు. వాళ్ళని అడిగా ఇవన్నీ ఎవరు చేశారా, క్లాక్ టవర్ దగ్గర గట్టాల దగ్గర అన్నిటికీ వీడియోలు కూడా వచ్చాయి. అందరూ కూడా వాళ్ళు ఊపే పరిస్థితి వచ్చింది, మేమే చేసాం కదా కాదా అని. సో మనం ఎక్కడ కూడా తల దించుకొని చెప్పాల్సిన అవసరంలా మనమే చేసాం. జీవోలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అంతకుముందు ఎంపీగా ఎందుకు చేయలేదు ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో గుత్తి రోడ్డు కానీ ఇది కానీ. ఈ విధంగా మనం చేసింది చెప్పుకోవడానికి మనకే ధైర్యం ఉంది. తలెత్తుకొని తిరగచ్చు. 5 ఏళ్ళలో కూడా ఎమ్మెల్యేగా ఎక్కడ అవినీతి చేయలే, మన కాంట్రాక్టర్లతో కమిషన్ తీసుకోలే. మన కార్యకర్తలు కూడా వీలైనంత వరకు సమిధిలాగా అంటే కొవ్వొత్తిలాగా కరిగిపోయి రేషన్ లేదా ఏదైనా సెటిల్మెంట్లు చేయలే. అదేవిధంగా ఇతరత్ర ఏదైనా మర్డర్లు చేయమని అనంతపురంలో ఎక్కడ ఎంకరేజ్ చేయలే. ఎవరు చేస్తారని చెప్పేటువంటి పరిస్థితి వల్ల ఈరోజు మనం మొన్న మున్సిపాలిటీలో వాళ్ళకి 48-49 మందిని గెలిపించుకున్నారు. మనం అందుకని రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ పోతూ ఎంపీకి ఓటేయండి, రేపు 2 ఏళ్ళకి మున్సిపాలిటీ మా చేతికి డెవలప్ చేస్తామని చెప్పే స్లోగన్తో మనం జరుగుతుంది. గెలిచిన రోజు నుంచి మీరు పనిచేయాలనుకుంటే మేము ఆ రోజు చెప్పాం కదా. ఇట్లా ఒక ప్రణాళికబద్ధంగా పోదాం. తప్పకుండా వేణుని ప్రత్యేకంగా అభినందిస్తూ
మనం ఒకటి ఆలోచించుకోవాలి. నేను 2014లో ఎలక్షన్లో నిలబడ్డా. నా మీద గురునాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అతను నిలబడ్డాడు, ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి అతని పార్టీలో చేర్చుకుందామన్నాడు. సరే అన్నా. ఇంకొక నాయకుడు నాకు వ్యక్తి చేరిన తర్వాత అంటే కూడా చేర్చుకోమన్నాం, కలిసిపోయాం. రకరకాల కారణాల వల్ల విరుద్ధ అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత కక్షలు లేవు. అట్లే మనం కూడా, మీరు కూడా లోకల్గా కానీ ఎక్కడన్నా కానీ ఎవరైనా మనకు కలిసి వచ్చిన వాళ్ళని కూడా కలుపుకోండి. మనం 4-10 మంది ఉంటే కాదు, ఎవరు వచ్చినా కలుపుకుందాం, ఎవరు వచ్చినా పని చేద్దాం, ప్రోత్సాహమిద్దాం. ఎవరి స్థానాల్లో ఎవరు పీక్కుండేది ఉండదు, లేదా ఎవరి అధిక ప్రాధాన్యత కూడా కోల్పోయే పరిస్థితి ఉండదు. అట్లా కాకుండా నేను అనుకుంటే, నేను ఒకడే ఉండాలనుకుంటే మీరంతా లేకపోతే నేను లేను, మనం అందరూ లేకపోతే పార్టీ ఉండదు. అట్లా స్థానికంగా కూడా అందరూ కూడా ఉండాలనేటువంటి ఆలోచన నాయకులు కూడా రావాలా. మనం గెలవాలా, రేపు నగరపాలక సంస్థ కైవసం చేసుకోవాలా. మీ అందరికి ఎట్లా ఇంకొకరికి ఎమ్మెల్యే నా పెద్ద దృష్టిలో కాదు, సార్ చూద్దాము ఎట్లా అవుతుంది. మున్సిపాలిటీకి 50కి 50 తెచ్చుకోకపోతే మనకు గెలిచి కూడా వేస్ట్ అనేటువంటి పని చేసి ఎట్లా పోయిందని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఆలోచనలు. కూడా పకడ్బందీగా పని చేసి ప్రజలను మెప్పించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడింది కాబట్టి వాటిని ముందు తీసుకుదాం. ఈ యొక్క కార్యాలయాన్ని వేణు స్వయం సొంత ఖర్చులతో ఏర్పాటు అభినందిస్తూ, మనం కూడా నెక్స్ట్ నారాయణపురం, అదేవిధంగా రూరల్ కూడా ఇన్ఛార్జీలు కూడా చెప్తున్నాం, కార్యాలయాలు ఓపెన్ చేసి 4 పంచాయతీలు అన్నీ కూడా ఒక్కొక్క కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటున్నాం. తప్పకుండా మనం అందరం కూడా భవిష్యత్తులో ప్రజలకి ఈ నాయకులు, ఈ పార్టీ ప్రజల కోసం పనిచేస్తాననే రీతిలో అందరూ కూడా వివరించి, కులాలు మతాలకు అతీతమైనటువంటి పార్టీగా రాబోయే కాలంలో మన ప్రభుత్వంలో కూడా అన్ని గతంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తుకు ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ముందుకు పోదాం. అందుకు మీ అందరి సహకారం. హౌసింగ్ బోర్డు నగరం నందు 26వ డివిజన్లో అన్నగారు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ప్రభాకర్ చౌదరి అన్న గారు, అలాగే ముఖ్య నాయకులు కూడా వచ్చి ఇక్కడ, అలాగే 2024 ఎలక్షన్లో మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి 100% టికెట్టు, అలాగే ఆయనని అత్యధికమైన మెజారిటీ గెలిపించుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే కావాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. కార్యకర్తని సమస్యలు గుర్తించాలి, కార్యకర్తల యొక్క కష్ట నష్టాలు గుర్తించాలి. కేసుల్లో పడితే వారికి కోర్టులో కానీ జైల్లో కానీ ముందుండి సమీరై పోరాడాలి. అలాగే వారు చేసుకునే పనిలో కూడా చేదోడుగా వాదోడైన వ్యక్తి మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న గారు అని చెప్పేసి తెలియజేస్తున్నా. వ్యక్తులు వస్తున్నారు మాకు టికెట్ కావాలని చెప్పేసి. 4.5 సంవత్సరం ఎక్కడున్నారు మీరంతా అంటే, తెలుగుదేశం పార్టీ ఏమైనా ఈరోజు ఫ్లెక్సీలు వేస్తేనో లేకపోతే ముందుకు వచ్చి ఊరికే డ్రమ్స్ కొట్టించుకుంటేనో టికెట్ ఇవ్వడానికి ఇదేం వైఎస్ఆర్ పార్టీ కాదు. కష్టపడిన వాడికే పార్టీ టికెట్ ఇస్తుంది, అందులో డౌట్ లేదు. ప్రభాకర్ చౌదరి అన్న గారికి టికెట్ ఇప్పించుకుంటాం, ఆల్రెడీ అయిపోయింది. నగరంలోనే కాదు పంచాయతీల్లో కూడా ఈసారి అత్యధికమైన మెజారిటీతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారిని గెలిపించుకొని, అలాగే భవిష్యత్తులో 50 డివిజన్లకు కార్పొరేటర్లు కూడా గెలిపించుకొని ఆయనకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యాలయానికి ఎంతోమంది ముందుండి మమ్మల్ని నడిపించారు. అందులో భాగంగా ప్రసాద్ అన్న అయితేనేమి, ఇంకా కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు, నాకు ఆ అన్న వాళ్ళు పేరు తెలియదు కానీ, రామంజన్న, ఇంకా చాలామంది ఇక్కడ ముందుండి మమ్మల్ని యువకులను ప్రోత్సహించి మీరు ముందండి మేము పనిచేస్తామని చెప్పేసి మాకు బాధ్యతగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యాలయం కేవలం 26కే కాకోకుండా దాదాపు 10 డివిజన్లకు ఈ కార్యాలయం పనికొచ్చేలాగా వేణు అన్న తీర్చిదిద్దడం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. అందరూ దయచేసి భోంచేసి పోవండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. పక్కన నిలబెట్టా చూడ Get
మీకు బండి ఉంది కదా अड्डू मस्जिद